పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న వేళ కడప జిల్లాలో తెలుగుదేశం పైచేయి సాధిస్తుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక కోఆపరేటివ్ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐకమత్యంతో ఎన్నికలు ఎదుర్కొందామని స్థానిక నేతలకు సూచించారు. వైఎస్ వివేక హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యుల సాక్ష్యానికి విరుద్ధంగా ఆరోపణలు చేస్తుండడం జగన్ మోసానికి నిదర్శనమని ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితి మెరుగుపడాలా, అమరావతి రావాలా, పోలవరం రావాలా, ప్రాజెక్టులు పూర్తి కావాలా, ఇంకా ఏమైనా గ్యాపులు ఉండేటివన్నీ మేము పూర్తి చేయాలంటే నిజంగా రాజకీయ శక్తి మంచి ఆలోచన ఉన్నబడిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిలో భాగంగా మేమందరం గెలిస్తే గతంలో ఒకే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2 పార్లమెంట్లు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఈసారి అన్ని అనుకూలంగా తెలుగుదేశానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడో కూడా ఒకసారి మీడియా ద్వారా అంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలని కోరుతుంది. అతనేమో ఈ లెటరే చంద్రబాబు నాయుడు సృష్టించాడని చెప్తాడు. అదే లెటర్ను వాళ్ళ అమ్మాయి ఈ అక్షరాలు మా నాన్నయ్యే, ఇది వివేకానంద రెడ్డి సొంత దస్తూరి అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కూడా అర్థమవుతుంది. అక్కడ సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యక్తి దేవిరెడ్డి శంకర్ రెడ్డి. అతన్ని ఎందుకు మీరు ఇంట్రాగేట్ చేయకుండా ఉన్నారు? ఏమంత ఎక్కడి నుంచి మీకు ఒత్తిళ్ళు వస్తాయో మాకు అర్థం కాలేదు.